ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 12వ నెల 8వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అన్న పేరు పెట్టబడదు. మత్తయి రాసిన సువార్త 1:21 వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి మత్తయి భక్తుడి ద్వారా మరి ఈ వాక్య భాగాన్ని మనం చూస్తుంటున్నప్పుడు మరి ఆమె అనగా మరియా కుమారుని కంటుంది. అంటే ఆదికాండ గ్రంథంలో 3:15 వచనంలో మరి తెలియపరిచినట్లుగా ఆమె సంతానమునకును ఈమె సంతానమునకు ఆ స్త్రీ సంతానమునకని ఎలాగైతే రాయబడిందో, అలాగే ఆమె అనగా కన్యక మరి అయినటువంటి ఈమె యోధా గోత్రపురాలు, మరి దావీది సంతతిలోంచి వచ్చినటువంటి మరి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నట్టే కన్యకగా మనం చూస్తూ ఉంటున్నామండి. కాబట్టి ఆయన ఎవరి ద్వారా ఈ లోకానికి రావాలనుకున్నాడంటే కన్యకుల ద్వారా. చాలామంది కన్యకులు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఇష్టమైనటువంటి, అంటే తన హృదయాన్ని పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని మరి తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి మరియను మరి దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని మరి ఆమె గర్భాన్ని జన్మించడానికి ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంచేత ఆయన కుమారుడి లోకానికి వచ్చాడని, ఆయన తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును గనుక, అంటే తన ప్రజల పాపాల నుండి ఆయనే రక్షించాడు. రక్షించును గనుక అంటే పాపం నుండి రక్షించటానికి. ఈ లోకంలో చాలామంది కూడా పుట్టుంటారు, కానీ ఎవరు కూడా పాపాలు తీసివేయటానికి అధికారం లేకుండా ఉంది. కాబట్టి పాపం లేనటువంటి పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవులందరూ పాపాలు తీయటానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుప్రభు దగ్గర నమ్మండి. ఆయన నమ్మటం ద్వారా మీ పాపాలు తొలగింపబడతాయి, నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడతారు. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి రండి. సరిహద్దులు సైనికులు మంచి అంత నింపండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. దేవానికి వందనాలు. యవనస్తులందరినీ కూడా మీరు రక్షించుకుని కాపాడమని ప్రాదేశమానికి స్తోత్రాలు తండ్రి. చెడు వ్యసనాన్ని దూరపరచండి తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దావాదిగో తండ్రి ప్రవేశ చదువుకునే బిడ్డలు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. చక్కగా చదువుకుని ప్రయోజకులు కృప తెచ్చండి. పనికిళ్ళ బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రి. విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభు. నాయన ప్రవేశ తండ్రి మా భారతదేశం మీరు ఆశించి దీవించండి. నాయకులు అధికారులు అందరికీ మంచి వంతు నింపండి తండ్రి. మా దేశ పాడి పంటంతకు మీరు ఆశించి దీవించనైనా. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భించే సుఖమండి వారు దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి ప్రభు. ఈ నెలలో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధన మీరు ఆశ్రయం జరిగించుకున్నాం. దేవతని ప్రతి సేవకుని వారి కుటుంబం సంఘం పరిచయం అంతా కూడా ప్రభు మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. నెలంతా కూడా ప్రభా ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన నీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా నింపి దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.